అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇండియన్ మరియు ఏపీ హిస్టరీకి సంబంధించి స్పెషల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏప్రిల్ 2, 2026 నుండి అంటే రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైనా అడ్మిషన్ తీసుకొని వారు ఉంటే ఈరోజే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. సో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 2 నుండి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాబోతోంది. సో మన హిస్టరీ లెజెండ్ ఆర్జే సార్ ఈ కోర్స్ని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సుకి సంబంధించి డే వైజ్గా ఏమేమి జరగబోతున్నాయి అంటే హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ సెగ్మెంట్ని డిస్కస్ చేయబోతున్నాం, టెస్టులు ఎలా ఉండబోతున్నాయి, అవన్నిటిని కూడా పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేది మన యాప్లో ఈ కోర్స్లో పీడిఎఫ్ రూపంలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి, ఈరోజే జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏప్రిల్ 1, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఎందుకు ఈ కమిషన్ వార్తల్లోకి వచ్చింది అంటే నూతన చైర్పర్సన్ నియామకం గురించి మనం వార్తల్లో చూసాము. ఆ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా ఎవరి స్థానంలో బాధ్యతలు స్వీకరించారో, మరి ఈ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది, ఆ టాపిక్ని ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పర్సన్ ఏ కంటెక్స్ట్లో మనము నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి వార్తలు చూసాము. నూతన చైర్పర్సన్ నియామకం అని చెప్పేసి తన పేరేంటి, సాధ్వి నిరంజన్ జ్యోతి. సాధ్వి నిరంజన్ జ్యోతి పేరు గుర్తుపెట్టుకోండి. సాధ్వి నిరంజన్ జ్యోతి గారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి నూతన చైర్పర్సన్గా మార్చ్ 2026లో బాధ్యతలు స్వీకరించారు. మరి ఎవరి స్థానంలో బాధ్యతలు స్వీకరించారంటే హన్సరాజ్ గంగారాం ఆహిర్ గారి స్థానంలో. గుర్తుపెట్టుకోండి ఎవరి స్థానంలో ఎవరు వచ్చారు. మరి సాధ్వి నిరంజన్ జ్యోతి గారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి నూతన చైర్పర్సన్ కదా. మరి తను ఏ రాష్ట్రానికి చెందినవారు అంటారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్, గతంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎనఫ్ తన గురించి. ఇక్కడ మనకు వార్తల్లోకి వచ్చింది ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ సంస్థ గురించి చూడాలి. ఏదైనా ఒక సంస్థ గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్, ఆ సంస్థ లేదా కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన, ఇలాంటి పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ ఒక సంస్థ గురించి కానీ ఒక కమిషన్ గురించి కానివ్వండి తెలుపుతుంది అనుకోండి, అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఒక ఆర్టికల్ని మనం ఇక్కడ చెప్పగలగాలి. ఉదాహరణకు చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం లేదా భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాను. ఏ ఆర్టికల్ ఆధారంగా మనం చూడాలి, ఆర్టికల్ 324 ఆధారంగా. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక సంఘం, ఏ ఆర్టికల్ ఆధారంగా ఏర్పాటైంది, ఆర్టికల్ 280. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాజ్యాంగబద్ధ సంస్థల గురించి మనకు అవగాహన ఉంది. ఇక చట్టబద్ధ సంస్థ అంటే ఏంటంటే ఏదైనా ఒక సంస్థ లేదా ఒక కమిషను రాజ్యాంగంలో పేర్కొనకపోయినప్పటికీ, రాజ్యాంగంలో లేదు దాని గురించి ప్రస్తావన అయినా కూడా పార్లమెంట్ రూపొందించే చట్టం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తుంది అనుకోండి, అది చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అంటాము. మరి అలాంటి చట్టబద్ధ సంస్థల గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించి ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటై పనిచేస్తుంది చూడాలి. ఉదాహరణకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ అనేది
ఒక చట్టబద్ధ సంస్థ అనగానే ఏ చట్టం ఆధారంగా మన మైండ్ ఆన్సర్ చెప్పగలగాలి. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992 జనవరి 31న ఏర్పాటైంది. ఇలా ఉదాహరణకి ఇంకా కొన్ని చట్టబద్ధ సంస్థల గురించి చెప్పాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇలాంటివి. మరి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది చట్టబద్ధమా రాజ్యాంగబద్ధమా క్లారిటీగా చూద్దాము. ఇది 1993 ఇయర్లో ఏర్పాటైంది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 1993 ఇయర్లో స్థాపన జరిగింది. స్థాపన అప్పుడు ఇది ఎలా ఏర్పడింది అంటే చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది. చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది, చట్టబద్ధ కమిషన్. ఏ చట్టం ఆధారంగా? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993 ఆధారంగా 1993 ఇయర్లో స్థాపన జరిగింది. క్లియర్. సో కాలానుగుణంగా ఈ సంస్థకి సంబంధించి కొన్ని మార్పులు వచ్చినాయి. 2018 సంవత్సరం ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2018 సంవత్సరంలో 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం? 2018. దీని ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని రాజ్యాంగబద్ధం చేశారు, కాన్స్టిట్యూషనల్ చేశారు. గుర్తుంచుకోండి. అంటే ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. మరి ఆర్టికల్ తెలియాలి కదా. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్స్లో ఒకటి ఆర్టికల్ 338B. వెరీ 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 ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ఏర్పాటైనప్పుడు చట్టబద్ధంగా ఏర్పాటైంది, కానీ ప్రస్తుతం రాజ్యాంగబద్ధం. గుర్తుపెట్టుకోండి. మరి ఆర్టికల్ 338B నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కదా. దీని కంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే నిర్మాణం, ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, 3 ఇతర సభ్యులు ఉంటారు. వీరందరినీ కూడా ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి గారిచ్చే నియామకం. సో చైర్పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతి గారు రీసెంట్గా మార్చి మంత్లో పదవి బాధ్యతలు స్వీకరించారు, నియమితులయ్యారని చెప్పాను. తను ఎంతకాలం పదవిలో ఉంటారంటే 3 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి, 3 ఇయర్స్ ఎనఫ్. ఓకేనా. ఇకపోతే ఈ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ఇయర్లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది కదా. ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేర్చిన ఇంకొక ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 342A. గుర్తుపెట్టుకోండి. ఇదేం తెలుపుతుంది అంటే ఓబీసీ లిస్ట్ గురించి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు నోటిఫై చేస్తారో ప్రెసిడెంట్ నోటిఫై చేసిన జాబితా గురించి తెలుపుతుంది. ఎనఫ్. మరి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతుల యొక్క బాధ్యతలు చూసుకుంటుంది. వాళ్ళకు చట్టబద్ధమైన రక్షణలు కానివ్వండి ఇటువంటివి. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. ఇటీవల జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా ఎవరి స్థానంలో నియమితులైన వారెవరు? సాధ్వి నిరంజన్ జ్యోతి గారు. ఎవరి స్థానంలో? హన్స్రాజ్ గంగారాం ఆహిర్ గారి స్థానంలో. ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సింపుల్గా చెప్పాను. ఎనఫ్. ఓకేనా. సో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి నూతన చైర్పర్సన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు కరెంట్ పాలిటీలో భాగంగా ఈ టాపిక్ని నేర్చుకోవాలి. పాలిటీలో అప్డేట్ అనుకోండి. ఓకేనా. సో కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి గారు జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చైర్పర్సన్గా 2026 మార్చ్ 27న బాధ్యతలు స్వీకరించారు. ఎవరి స్థానంలో? హన్స్రాజ్ గంగారాం ఆహిర్ గారి స్థానంలో. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. 2014 నుండి 2024 వరకు ఫతేపూర్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యురాలిగా సేవలు అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఆమె ఆహార శుద్ధి పరిశ్రమలు సంబంధిత శాఖకి ప్రస్తుతం డేటా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆమె నియామకం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంక్షేమం మరియు అభివృద్ధికి సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుంది. రైట్. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1993 ఇయర్లో చట్టబద్ధంగా ఏర్పాటైంది. రాజ్యాంగ హోదా 2018 102 అంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం.
ఓకేనా. ఆర్టికల్ 338B. ఓకేనా, ఎనఫ్ అడగవచ్చు. మరి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఏదైనా ఒక సంస్థ గురించి ఒక కమిషన్ గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పరిధిలో ఈ NCBC జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు? వీరేంద్ర కుమార్ గారు. ఎనఫ్. సో ఈ విధంగా ఏదైనా ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్ లింక్ చేయండి, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేయాలి, కాన్సెప్ట్ని నేర్చుకోవాలి, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇచ్చామనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలిగే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా, ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఏప్రిల్ 1, 2026 నుండి మనం నూతన ఆర్థిక సంవత్సరాన్ని చూస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం ప్రత్యేకత జాతీయ జనగణన కూడా ప్రారంభమైన రోజు అని గుర్తుపెట్టుకోండి. జాతీయ జనగణన, జాతీయ స్థాయిలో పాపులేషన్ సెన్సస్ ప్రారంభమైంది ఏప్రిల్ 1, 2026 నుండి. మరి దీనికి సంబంధించి ఫస్ట్ స్టాటిక్ పాయింట్ చూద్దాము. కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా. సో సెన్సస్, పాపులేషన్ సెన్సస్, జాతీయ స్థాయిలో జనగణన అనేది ఏ జాబితాలోని అంశం, ఏ మంత్రిత్వ శాఖలోని అంశం, ఇటువంటివి అడుగుతారు పోటీ పరీక్షల్లో. జనగణన అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోని అంశం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోని అంశం జనగణన. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? అమిత్ షా గారు, గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఒక సంస్థ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు సెన్సస్ని నిర్వహిస్తారు. ఇకపోతే సెన్సస్ అనేది ఏ జాబితాలో ఉంది అని పోటీ పరీక్షల్లో అడుగుతారు. సెన్సస్ సంబంధించిన జాబితా మనము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతదేశం సమాఖ్య దేశం అని చూడము. ఇండియా ఈజ్ ఫెడరల్ కంట్రీ అని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ వాస్తవ ప్రపంచంలో చూస్తే, వాస్తవికంగా చూస్తే మాత్రం భారతదేశం సమాఖ్య లక్షణాలతో ఉంది, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం అండ్ యూనిట్స్, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది పరిపాలన. మరి ఇలా రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలు ఏం ఆలోచించారంటే భవిష్యత్తులో అధికారాల విషయంలో ఈ ప్రభుత్వాల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజ్యాంగంలో అధికారాల జాబితాను కూడా పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు. మనం షెడ్యూల్ 7 గురించి నేర్చుకుంటాం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని చెప్పేసేసి, సెంటర్ స్టేట్ రిలేషన్స్. లేదంటే ఆర్టికల్ 246, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 246లో 3 జాబితాలు ఉంటాయి, 3 జాబితాలు. ఆ 3 జాబితాల్లో ఒకటి యూనియన్ లిస్ట్, అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సిన అధికారాలు. సెకండ్ వచ్చేసి స్టేట్స్ లిస్ట్, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉండే అధికారము. థర్డ్ వచ్చేసేసి కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. ఈ రెండింటికి సంబంధించి కేంద్రము మరియు రాష్ట్రాలు నిర్వర్తించే అధికారాలు. ఇందులో కేంద్ర జాబితా ఉంది కదా, యూనియన్ లిస్ట్ ఉంది కదా, అందులో ఐటెం నెంబర్ 69, వెరీ 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 ఇంపార్టెంట్. ఐటెం నెంబర్ 69 ఆర్ ఎంట్రీ నెంబర్ 69 పాపులేషన్ సెన్సస్ గురించి తెలుపుతుంది. ఇందుకు సంబంధించిన ఒక చట్టం ఏంటంటే సెన్సస్ యాక్ట్, పాపులేషన్ సెన్సస్ యాక్ట్ 1948, గుర్తుపెట్టుకోండి, జనగణన చట్టం. అండ్ సెన్సస్ రూల్స్ 1990. ఫైన్, ఈ విధంగా. మరి ఇవి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 1, 2026 నుండి భారతదేశంలో జనగణన ప్రారంభమైంది. వాస్తవానికి 2 దశల్లో ప్రారంభమవుతుంది. ఫస్ట్ హౌస్ లిస్టింగ్ ఇటువంటివి చేస్తారు, తర్వాత డైరెక్ట్గా జనగణన నిర్వహిస్తారు. హౌస్ లిస్టింగ్ అనేది 1 ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమైంది. ఓకేనా. మరి భారతదేశంలో, మన స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్న 8వ సెన్సస్, ఇప్పుడు చూస్తున్న సెన్సస్, మరియు మొదటి నుండి చూస్తే సెన్సస్ని మొదటి నుండి గనక సంఖ్య ఇస్తే 16వ సెన్సస్. ఈసారి సెన్సస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జనగణనతో పాటు కుల గణన కూడా జరగబోతోంది. గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ సెన్సస్.
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి క్యాస్ట్ సెన్సస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈసారి మొట్టమొదటిసారి డిజిటల్గా సెన్సస్ని నిర్వహించబోతున్నారు. డిజిటల్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సెన్సస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ప్రజలు ఎన్యుమరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి, అవగాహన కల్పించడానికి మస్కట్స్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు విడుదల చేశారు. మస్కట్స్, అఫిషియల్ మస్కట్స్ ఆఫ్ సెన్సస్ 2027 ఏంటి అంటారు. ఒకటేమో వికాస్, ఒకటి ప్రగతి. వికాస్ అంటే మేల్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రగతి అంటే ఫీమేల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మ్యాన్, విమెన్ అంటే జెండర్ ఈక్వాలిటీని సూచిస్తున్నారు సింపుల్గా. ఇకపోతే సెన్సస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఒడిషా రాష్ట్రానికి చెందిన పద్మ పురస్కార గ్రహీత సుదర్శన్ పట్నాయక్ గారిని రీసెంట్గా నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఎనఫ్. ఓకేనా? ఇక వివరాల్లోకి వెళ్తే భారతదేశంలో తొలి సంపూర్ణ డిజిటల్ జనగణన, ఫస్ట్ డిజిటలైజ్డ్ సెన్సస్ ఏప్రిల్ 1, 2026న ప్రారంభమైంది. మరి మొదటి దశలో ఏం చేస్తారు ఈ సెన్సస్లో అంటే హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ని చేస్తారు. ఇది 16వ జనగణన మరియు స్వాతంత్రం తర్వాత 8వ జనగణనగా నిలుస్తుందంట. ఈ ప్రక్రియలో 3 మిలియన్లకు పైగా అధికారులు, ఎన్యుమరేటర్లు మరియు పర్యవేక్షకులు పాల్గొననున్నారు. తొలిసారిగా డేటా సేకరణ మొబైల్ అప్లికేషన్ల ద్వారా జరుగుతుందంట. సో డిజిటలైజ్డ్ కదా. అండ్ పౌరులు, సిటిజన్స్ 16 భాషల్లో అందుబాటులో ఉన్న సురక్షిత ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ ఎన్యుమరేషన్ని చేయగలరు. ఓకేనా? అంటే మనం కూడా ఓన్గా మనమే మన సెన్సస్, మనకు సంబంధించి మన ఇంట్లో ఎంతమంది ఉంటామో మన వివరాలను సబ్మిట్ చేయొచ్చు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఉంది. ఓకేనా? వివరాలు సమర్పించిన తర్వాత కుటుంబాలు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడిని పొందుతాయి. ఎన్యుమరేటర్ సందర్శనలో దీన్ని ధృవీకరిస్తారు డైరెక్ట్గా. ఓకేనా? జనగణన అనేది సెన్సస్ యాక్ట్ 1948 మరియు సెన్సస్ రూల్స్ 1990 ప్రకారము నిర్వహించబడుతుంది. దేశంలోని ఎక్కువ ప్రాంతాలకు రెఫరెన్స్ తేదీ 1 మార్చ్ 2027 అంట రెఫరెన్స్ తేదీ. ఇక మంచుతో కప్పబడే ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు రెఫరెన్స్ తేదీ 1 అక్టోబర్ 2026. గుర్తుంచుకోండి, ఈ ఇయరే ఫస్ట్ ఈ ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మిగతా దేశంలోని ప్రాంతాల్లో 1 మార్చ్ 2027. ఇక జనగణన 2 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026 గృహాల లెక్కింపు, హౌస్ లిస్టింగ్ అన్నాను కదా, హౌసింగ్ సెన్సస్. సెకండ్ ఫేజ్ వచ్చేసేసి ఫిబ్రవరి 2027లో ప్రారంభమవుతుంది. జనసంఖ్య, సామాజిక, ఆర్థిక, విద్యా సమాచారం మరియు కుల లెక్కింపు. మరి ఈ సెన్సస్ని నిర్వహించడానికి ఎంత బడ్జెట్ కేటాయించారంటే 11,718.24 కోట్ల రూపాయల కేటాయింపు అంట. 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకేనా? 7,000కు పైగా ఉపజిల్లాలు, సుమారు 6.4 లక్షల గ్రామాలను ఈ సెన్సస్ అనేది కవర్ చేస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మొబైల్ యాప్లు, వెబ్ మ్యాపింగ్ టూల్స్, రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థలు అభివృద్ధి చేయబడ్డాయి. ఎనఫ్. ఇక పోటీ పరీక్షల కోణంలో సెన్సస్ సంబంధించి మనం రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ని చూస్తున్నాం కదా, ఆ కంటెక్స్ట్లో సింపుల్గా ఇక్కడ చెప్తాను చూడండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? దేశంలో 16 ఏళ్ల తర్వాత జరగబోయే జనగణన ఇది. మరి చిట్ట చివరి సెన్సస్ మనకు అఫీషియల్గా దేని చదువుతూ వస్తున్నాం? 2011 సెన్సస్. ఓకేనా? ఇప్పుడు 2026, 2027లో మనము సెన్సస్ని చూడబోతున్నాం. ఎందుకు మరి 16 ఏళ్ళు సమయం పట్టింది అంటే 2021 సంవత్సరంలో జరగాల్సింది, కానీ అప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో సెన్సస్ని నిర్వహించలేకపోయాము. ఓకేనా? రైట్. ఇక 1931 తర్వాత మొదటిసారి జనగణనతో పాటు కులగణన, కానీ స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి జనగణన చట్టం పాపులేషన్ సెన్సస్ యాక్ట్ 1948 సెక్షన్ 3 ప్రకారం కులగణన కూడా చేస్తారంట. ఓకేనా? రైట్. గతంలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే సేకరించగా ఈసారి ప్రతి ఒక్కరి కుల వివరాలను కూడా నమోదు చేస్తారు. రైట్. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వారి కాలంలోనే సెన్సస్ అనేది ప్రారంభమైంది 1872. మీకు సెన్సస్ అనగానే ఒక బ్రిటిష్ అధికారి గుర్తుకు రావాలి, లార్డ్ మాయో. భారతదేశంలో చంపబడ్డాడు. ఓకేనా?
ఇక అధికారికంగా తొలిసారి జనగణన 1881. ఇక స్వాతంత్రం తర్వాత మొదటిసారి 1951, చివరి గణన 2011. సో భారతదేశంలో మొదటి జనగణన 1872, అధికారిక తొలి జనగణన 1881. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మరి సెన్సస్ యొక్క ప్రాధాన్యతలు ఎందుకు చేయాలి, జనగణన ఎందుకు చేయాలి, భారతదేశంలో ఎంతమంది ఉంటే ఏంటి అంటే మనకు తెలుసు కదా, రాజ్యాంగంలో, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 81 డీలిమిటేషన్ గురించి చూస్తాము. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. సింపుల్గా చెప్పాలంటే మనకు లోక్సభ సీట్స్ ఉంటాయి కదా, జనాభా ఆధారంగానే కదా. ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, జనాభా ఆధారంగానే కదా. సో జనాభా అనేది పర్ఫెక్ట్గా తెలిస్తేనే వీటిని కూడా డిసైడ్ చేస్తాము. మరి సెన్సస్ ఆధారంగానే, ఈ జనగణన డేటా ఆధారంగానే ప్రభుత్వం రూపకల్పన చేసే పథకాలు కానివ్వండి, పాలసీస్ కానివ్వండి ఉంటాయి. ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా అఫీషియల్ సెన్సస్ అనేది ఉండాలి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పన కోసం సెన్సస్ మ్యాండేటరీ. పార్లమెంటు, శాసనసభ, నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కీలకము. సామాజిక ఆర్థిక విధానాల అమలులో ముఖ్యమైన గణాంకాలు. మరి ప్రస్తుతం భారతదేశంలో మృత్యుంజయ్ కుమార్ నారాయణన్ గారు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. గుర్తుంచుకోండి, అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెన్సస్ అనేది. రైట్, ఫైన్, ఎనఫ్. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి నిర్వహించాలి, కానీ ఈసారి ఎందుకు నిర్వహించలేకపోయారంటే చెప్పాను, కోవిడ్ పరిస్థితుల కారణంగా. ఓకేనా, ఇదంతా కూడా. ఇక 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ జనాభా వచ్చేసి 121.08 crore పీపుల్. ఓకేనా, ఎనఫ్. అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెన్సస్కి సంబంధించి డీటెయిల్గా మనం నేర్చుకోవాలి. ఇక ఈ సెన్సస్ డేటా అంతా మనకు 2027లో వస్తుంది. అప్పుడు అది 10 ఏళ్ల పాటు గుర్తుంచుకునే టాపిక్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ కాబట్టి మీకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిరోజు వార్తాపత్రికలను చూడండి, అట్లీస్ట్ 2 or 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్కి సంబంధించే అబ్జర్వ్ చేస్తారు. డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి. మరి రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో మనం 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. 6 సెగ్మెంట్స్: వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, మరియు భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు. ఇలా చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక నావల్ షిప్ కానివ్వండి, లేదంటే ఒక ఆయుధం కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను మనం పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు ఏ సంస్థ దాన్ని తయారు చేసింది, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత నావికా దళానికి మనకు రక్షణ వ్యవస్థ త్రివిధ దళాలుగా పనిచేస్తుంది: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. నేవీ చీఫ్గా దినేష్ కే త్రిపాఠి గారు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. సిడిఎస్గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నావికా దళం, ఇండియా ఇస్ పెనిన్సులా, భారతదేశము ద్వీపకల్పం, 3 వైపులా సముద్రమే సరిహద్దుగా ఉంది. మరి సముద్ర ప్రాంతంలో రక్షణ నావికా దళం అనేది. మా నావికా దళంలో సేవల కోసం కొత్తగా 3 నౌకలని అందజేయడం జరిగింది, కమిషన్ చేయడం జరిగింది. అవేంటంటే దునగిరి, సంశోధక్, ఆగ్రే. ఈ నౌకలని ఏ సంస్థ తయారు చేసిందంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ అనే సంస్థ కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది, వెస్ట్ బెంగాల్. వారు తయారు చేసిన ఇవి నావికా దళంలో సేవలు అందించబోతున్నాయి. మరి ఒక్కొక్క దాని ప్రత్యేకత ఏంటో చూద్దాము. ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించిన దునగిరి, సంశోధక్, ఆగ్రే నౌకలను భారత నావికా దళము స్వీకరించింది. కమిషనింగ్ సేవలు ప్రారంభము. దునగిరి అనేది, ఇందులో దునగిరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రాజెక్ట్ 17A నీలగిరి తరగతి స్టెల్త్ ఫ్రిగేట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 1977 నుంచి 2010 మధ్య సేవలు అందించిన పాత ఇండియన్ నావల్ షిప్ దునగిరికి బదులుగా నిర్మించబడింది. ఈ నౌక నుంచి బ్రాహ్మోస్ క్షిపణులు, రాకెట్స్, టర్పెడోలు ప్రయోగించవచ్చు అంట. ఓకేనా. సో ఇది ప్రత్యేకత, రక్షణ రంగ సామర్థ్యము.
ఇది అధునాతన స్టెల్త్ డిజైన్, దాడి సామర్థ్యం, ఆటోమేషన్, నిఘా వ్యవస్థలు మరియు స్వదేశీ భాగాలతో రూపొందించబడింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. ఇక సంశోధక్ అనేది ఒక సర్వే నౌక, సర్విలియన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది నిఘా కోసము. సముద్ర లోతు పరిశీలన మరియు హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహిస్తుంది శోధక్. రక్షణ మరియు పౌర అవసరాలకు సంబంధించిన ఓషనోగ్రాఫిక్, జియోఫిజికల్ సమాచారం అందిస్తుంది సంశోధక్. దీనిలో డిజిటల్ సైడ్ స్కాన్ సోనార్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ సదుపాయాలు ఉంటాయంట సంశోధక్లో. ఇక తాటిదేంటిది ఆగ్రే అనేది అర్నాలా క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. యాంటీ సబ్మెరైన్ అంటే ఏంటంటే కామన్గా మనం చూడండి, షిప్ల నౌకలు అంటే ఏంటంటే వాటర్ పైన, సముద్రంలో వాటర్ పైన ప్రయాణిస్తూ ఉంటాయి. అదే సబ్మెరైన్ అంటే ఏంటంటే నీటిపైన ప్రయాణాన్ని ప్రారంభించి నీటి లోపల కూడా ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. జల అంతర్గామి సబ్మెరైన్. మీరు గాజీ మూవీ చూస్తుంటారు, జల అంతర్గామి ఎలా ఉంటుంది, టర్పెడో లాంచ్ ఎలా అవుతుంది, ఇలాంటివి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి సబ్మెరైన్. ఒకవేళ మన భారతదేశ ప్రాదేశిక జలాల్లోకి శత్రు దేశానికి సంబంధించిన ఏదైనా సబ్మెరైన్ వచ్చిందనుకోండి, వాటర్ లోపలికి వెళ్ళి దాన్ని గుర్తించి దాన్ని ట్రాక్ చేసి దాన్ని నిర్వీర్యం చేస్తుంది, న్యూట్రలైజ్ చేసే సామర్థ్యము ఈ ఆగ్రేకు ఉంటుందంట. ఓకేనా? రైట్. 2017లో డీకమిషన్ చేసిన పాత ఐఎన్ఎస్ ఆగ్రేకి బదులుగా నిర్మించబడింది కొత్తది. ఈ 3 నౌకల చేరికతో భారత నౌకాదళ సముద్ర భద్రత, నిఘా మరియు సబ్మెరైన్ వ్యతిరేక సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. ఎనఫ్. సో తయారు చేసిన వారు ఎవరు? గార్డెనరీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ప్రధాన కార్యాలయం కోల్కతా. ఇక భారత నావికా దళము. ఓకేనా? ప్రస్తుతం ఎవరున్నారు? సో మన యొక్క మోటో, నావికా దళానికి సంబంధించిన మోటో ఏంటి? సమ్నో వరుణః. గుర్తుపెట్టుకోండి. 2022 సెప్టెంబర్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండియన్ నేవీకి సంబంధించి నయా నిషాన్ని ప్రారంభించారు. గుర్తుంచుకోండి. సో ప్రాజెక్ట్ 17 అంటే స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ప్రోగ్రామ్. అది అర్నాల తరగతి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యము. రైట్. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి డిస్కస్ చేద్దాము. ఇటీవల వార్తలు నిలిచిన ఒక ఎక్సర్సైజ్, విన్యాసం. మనం ఇటీవల కాలంలో చాలా అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న విన్యాసాల గురించి చూసాము. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న విన్యాసం అంటే ఆ విన్యాసం పేరేంటి, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఎక్కడ, ఈ సంవత్సర ప్రత్యేకత ఏంటి, అవన్నీ చూడాలి. ఇక మన భారతదేశానికి సంబంధించిన అంతర్గత విన్యాసాల గురించి కూడా రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాము. సో దీవి ప్రాంతాల్లో మనకు ఐలాండ్స్ ఉన్నాయి కదా. ఉదాహరణ చెప్పాలంటే అండమాన్ నికోబార్ కానివ్వండి, లక్షద్వీపులు కానివ్వండి, ఐలాండ్స్. సో ఈ ప్రాంతాల్లో త్రివిధ దళాల సంయుక్త సైనిక విన్యాసం అనేది రీసెంట్గా నిర్వహణతో న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించి దీవి ప్రాంతాల్లో నిర్వహించిన ఒక విన్యాసం. ఓకేనా? సో ఇక్కడ అండమాన్ నికోబార్ ప్రాంతంలో ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి. భారత సాయుధ దళాలు ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి అనే అత్యంత తీవ్రమైన త్రివిధ దళాల సంయుక్త విన్యాసాన్ని విజయవంతంగా ముగించినాయి. ఈ విన్యాసం ద్వారా భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనల మధ్య సమన్వయం ప్రదర్శించబడింది. ద్వీప్ శక్తి అనేది తీర మరియు దీవి ప్రాంతాల్లో సమగ్ర యుద్ధ సామర్థ్యాలను పరీక్షించే త్రివిధ సంయుక్త విన్యాసం, త్రివిధ దళాలకు సంబంధించి. ఓకేనా? దూర ప్రాంత దీవులను సముద్ర ముప్పుల నుండి రక్షించేందుకు త్వరిత దళాల మోహరింపు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంట. ఈ విన్యాసం అండమాన్ మరియు నికోబార్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఎనఫ్. ఓకేనా? అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండమాన్ నికోబార్ న్యూస్లో ఉంది, వార్తలు ఇచ్చిన ప్రాంతం కాబట్టి. క్యాపిటల్ వచ్చేసేసి పోర్ట్ బ్లేర్, కొత్త పేరు విజయపురం. లెఫ్టినెంట్ గవర్నర్. అండమాన్ నికోబార్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కదా. కేంద్రపాలిత ప్రాంతాల గురించి మనం రాజ్యాంగంలో పార్ట్ 8లో నేర్చుకుంటాము. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అండమాన్ నికోబార్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ రిటైర్డ్ అడ్మైరల్ డికే జోషి గారు. అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు 1956 ఇయర్లో ఏర్పాటైంది. ఓకేనా? సో స్టేట్ ఆఫ్ మలక్కా సమీపంలో వ్యూహాత్మక స్థానం ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసేసి రక్షణ రంగ ఒప్పందము. ఏదైనా ఒక ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో భాగస్వామ్య సంస్థలు ఏంటి,
ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ డీల్ వాల్యూ ఎంత, 3 పాయింట్లలో చూస్తే సరిపోతుంది. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బీఈఎల్కి, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బీఈఎల్కి మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్య కుదిరిన ఒప్పందం. ఓకేనా, 2 పార్టీలు గుర్తుంచుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం, బీఈఎల్. డీల్ వాల్యూ ఎంత అంటే 1950 కోట్ల రూపాయలు. 1950 కోట్ల రూపాయలు. ఉద్దేశం ఏంటంటే పర్వత రాడార్ వ్యవస్థల కోసము. రాడార్ అంటే సిగ్నలింగ్ సిస్టమ్ అంటాం కదా మనం ఎయిర్ ఫోర్స్ సంబంధించి, గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మరియు బీఈఎల్ అని చెప్పిన, లేదంటే రక్షణ శాఖకి బీఈఎల్కి మధ్య అని చెప్పిన ఒకటే. ఓకేనా, మరి ఈ రాడార్ వ్యవస్థల తయారీ అనగానే మనకు భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, డిఆర్డిఓ 1958 ఇయర్లో స్థాపన జరిగింది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సమీర్ వి కామత్ గారు ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు. ఓకేనా, సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే రాడార్ సిస్టమ్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 2026 మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, బీఈఎల్తో ఎంతో ఒప్పందం అంటే డీల్ వాల్యూ 1950 కోట్ల రూపాయల ఒప్పందము. భారత వైమానిక దళం కోసం 2 పర్వత రాడార్ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించింది. ఓకేనా, సో రాడార్ సిస్టమ్ ఎందుకోసం అంట, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము. ఓకేనా, ఈ ఒప్పందం న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా, సరిపోతుంది. ఈ పర్వత రాడార్ వ్యవస్థను డిఆర్డిఓకి చెందిన భారత్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసి బీఈఎల్కి అందజేసింది. బీఈఎల్ ఏమో తయారు చేసింది. సాంకేతికతను డెవలప్ చేసిన వారు ఎవరంట, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెందిన ల్యాబొరేటరీస్లో ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు స్వదేశీ సాంకేతికతతో ఈ రాడార్ని అభివృద్ధి చేశారు. ఆ సాంకేతికతను ఎవరికి ఇచ్చారు, బీఈఎల్ వారు తయారు చేశారు. తయారు చేసింది ఎవరికి ఇస్తారట, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇస్తారంట. ఓకేనా, సో ఇది అధిక ఎత్తులోని భూభాగాల్లో పనిచేయడానికి రూపొందించబడింది. లైన్ ఆఫ్ సైట్ పరిమితులు మరియు కఠిన వాతావరణ పరిస్థితులను అధిగమిస్తుంది. ఈ రాడార్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను గుర్తిస్తుంది అంట. ఓకేనా, అంటే శత్రు దేశాల నుండి వచ్చే డ్రోన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద విమానాలు కానివ్వండి, వాటిని గుర్తిస్తుంది. ఫైన్. సో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1954 ఇయర్లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సిఎండిగా బీఈఎల్కి మనోజ్ జైన్ గారు. ఈ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, రక్షణ మంత్రిత్వ శాఖ. నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, నవరత్న కంపెనీ. మన కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఏదైనా ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ పేరు వస్తే ఆ సంస్థకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా ఇస్తున్నాను, జీకే పాయింట్స్. ఒక దేశం గురించి ప్రస్తుతం వస్తే దేశానికి సంబంధించిన కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి, అక్కడ అధికారంలో ఉన్నవారు, ఇవన్నీ చెప్తున్నాను. సో ఈ విధంగా చూడండి, ఒక రాష్ట్రం గురించి వస్తే రాష్ట్రానికి సంబంధించిన సమాచారం. సో ఈ విధంగా నేర్చుకుంటేనే మనము మైక్రోస్కోపిక్గా అబ్జర్వ్ చేస్తూ చదివితేనే పోటీ పరీక్షల కోణంలో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా, రైట్. డిఆర్డిఓకి సంబంధించి మీకు కింద కోరల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అదే. సో ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది డిఆర్డిఓ పరిధిలో పనిచేస్తుంది కదా. 1962 ఇయర్లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, రైట్. సో డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఫైన్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి గణాంకాలకి సంబంధించి లేదా రిపోర్ట్స్కి సంబంధించి అని చెప్పవచ్చు, ర్యాంకులకు సంబంధించి అని కూడా చెప్పవచ్చు. భారతదేశంలో పాముకాటు మరణాల గురించి రెగ్యులర్గా మనం వార్తాపత్రికలో చూస్తాము. అలా పాముకాటు మరణాల్లో అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయట అంటే కర్ణాటకనంట. సో ఇటీవల వార్తలు ఇచ్చిన గణాంకాలు అభ్యర్థులకు ఒకసారి చెప్తున్నాను ఏంటంటే, మీరు ఉండే ప్రాంతంలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా పంట పొలాల్లో కానివ్వండి, ఎప్పుడన్నా పాము కాటు వేసింది అనుకోండి, మన సంబంధికులకు కానీ ఎవరికైనా, ప్యానిక్ అవ్వకండి, టెన్షన్ పడకండి. సమీపంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే యాంటీవీనం ఇంజెక్షన్ అనేది ఇస్తారు. సో మెడికల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. 100% మనం ఆ పర్సన్ని బ్రతికించవచ్చు. కానీ చాలామంది ఇప్పటికి కూడా మూఢనమ్మకాలతో ఉంటున్నారు. పాము కాటు వేయగానే అది ఏ పాము కాటేసినా కూడా
వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని చెప్పేసి మంత్రాలు పనిచేస్తే అని ఏం కూడా పనిచేయవు, గుర్తుంచుకోండి. అండ్ పాము కాటు కూడా అది విషపూరితమా కాదని తెలుసుకోవాలంటే ఒకవేళ బైట్ చూడండి, అక్కడ 1 or 2 డాట్స్ కనబడ్డాయి అనుకోండి, రెడ్ మార్క్స్ కనబడ్డాయి అనుకోండి, కొరికినట్టుగా కనబడింది అనుకోండి, అది విషపూరితము. లేదు 4, 5, 6 అలా ఉందనుకోండి, కొరికినట్టుగా ఉందనుకోండి, అది విషం కాదు 90%. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో వ్యవసాయ భూముల్లో కానివ్వండి ఎక్కువగా రసల్ వైపర్ ద్వారానే మరణాలు సంభవిస్తున్నాయి. 2023-25 మధ్యకాలంలో దేశంలోని 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాము కాటుకు గురై మొత్తం 984 మంది మరణించారంట. అందులో 431 మంది అంటే 43.80% కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన, అంటే సింపుల్గా సౌత్ ప్రాంతం భారతదేశానికి సంబంధించి. ఇక అత్యధికంగా కర్ణాటకలో 277 మంది మరణించారంట, తమిళనాడులో 95 మంది, ఆంధ్రప్రదేశ్లో 59 మంది మరణించారు. సరిపోతుంది. ఓకేనా? సో తెలంగాణ, పుదుచ్చేరిలో ఒక్క మరణం కూడా, పాముకాటు మరణం అనేది సంభవించలేదంట. రీసెంట్గా పార్లమెంట్లో సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన డేటా ఇది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు భారతదేశంలో అంటే కేంద్ర మంత్రి ఎవరంటే జేపీ నడ్డా గారు. ఓకేనా? ఇక స్నేక్ బైట్ ఎన్వెనమింగ్ అంటే 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న స్థాపన, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. టెడ్రస్ అదనం గారు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఏప్రిల్ 7 ప్రతి ఏడాది కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, WHO స్థాపన. ఓకేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్గా గుర్తింపు స్నేక్ బైట్ ఎన్వెనమింగ్. 2019లో WHO పాముకాటు మరణాలను 2030 నాటికి 50% తగ్గించే ప్రపంచ వ్యూహాన్ని ప్రారంభించిందంట. ఓకేనా? సరిపోతుంది, అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక భారతదేశంలో మన జాతీయ స్థాయిలో కార్యక్రమాలు కనుక చూస్తే పాముకాటు నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం ఇప్పటికీ అమల్లో ఉంది. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ యాంటీ స్నేక్ వినం లభ్యతని బలోపేతం చేశారు. ఇక దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి మనం నేర్చుకుంటాం కదా, ఆర్టికల్ 36 నుండి 51 వరకు. అందులో ఆర్టికల్ 47 ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం రాజ్యం యొక్క బాధ్యత. ఓకేనా? ఇక నెక్స్ట్ PM కుసుమ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తల్లో నిలుస్తున్న పథకాలు ఏవైతే ఉంటాయో పోటీ పరీక్షల్లో పథకాలు పాలసీస్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. కానీ చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే పథకాలు పాలసీస్ అనేవి లాస్ట్ 6 months లేదా 1 yearలోనో ప్రారంభించబడినవి మాత్రమే సరిపోతాయి అనుకుంటారు. కానీ కాదు, లాస్ట్ 6 months 1 yearలో ప్రారంభించబడిన పథకాలు ఇంపార్టెంట్. పోటీ పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు ఎప్పుడో ప్రారంభించబడిన 10 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కిందనో ఈవెన్ 50 ఏళ్ల కిందనో ప్రారంభించబడిన పథకాలు పాలసీస్ కూడా ఇంపార్టెంటే. అన్నీయా అంటే అన్నీ కాదు. ఇటీవల కాలంలో ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలు ఏదైనా మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చినా, లేదా ఏదైనా మార్పులు చేర్పులతో న్యూస్లోకి వచ్చినా, లేదా దానికి సంబంధించి ఏమైనా గణాంకాలు న్యూస్లోకి వచ్చినా కూడా ఇంపార్టెంట్. వార్తల్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. సో అలాంటి ఒక టాపిక్ ఇప్పుడు PM కుసుమ్. సో PM కుసుమ్ని కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరం మార్చి 8వ తేదీన ప్రారంభించింది. ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు డేటు, ఇయర్ ఖచ్చితంగా చూడాలి. వ్యవసాయ భూముల్లో సౌరశక్తిని పెంచడం, వినియోగించడం అనేది PM కుసుమ్ యొక్క ఉద్దేశము. అండ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో PM కుసుమ్ అమలవుతోంది అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో ప్రహ్లాద్ జోషి గారు. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు 2019 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే రీసెంట్గా ఈ పథకం యొక్క గడువుని 2027 మార్చి వరకు పొడిగించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, ఈరోజు మన కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ఎంటర్ అయినాము. ఏప్రిల్ 1, 2026 కొత్త ఆర్థిక సంవత్సరం కదా. సో ఏప్రిల్ 1, 2026 నుండి మార్చ్ 31, 2027 వరకు ఫినాన్షియల్ ఇయర్. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ చివరి రోజు ఇది ఎండ్ అవుతుందంట. సో పొడిగించారు అలా.
అండ్ అభ్యర్థులు ఈ టాపిక్కి సంబంధించి కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే పిఎం కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు ఎగ్జామినేషన్లో. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. గుర్తుపెట్టుకోండి, ఎలా అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో పిఎం కుసుమ్ని విస్తరించండి, అబ్రివేషన్ ఏంటి, యాక్రోనిమ్ ఏంటి, ఇలాంటివి అడుగుతారు. సో ఏంటంట పిఎం కుసుమ్ అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం. ఓకేనా, సరిపోతుంది. సో ఈ పథకం కింద కొన్ని ప్రాజెక్టుల గడువుని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. రీసెంట్గా పిఎం ఈ డ్రైవ్ పొడిగింపు అనేది చూసాం మన లాస్ట్ 2 days బ్యాక్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టుల అమలులో ఆలస్యాన్ని ఎదుర్కొంటున్న అభివృద్ధిదారులు మరియు రాష్ట్ర సంస్థలకు ఉపశమనం లభించింది. అర్హత కలిగిన ప్రాజెక్టుల కమిషనింగ్ గడువు March 31, 2027 వరకు పొడిగించబడింది. December 31, 2025 లోపు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లేదా లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ కుదిరిన లేదా జారీ చేసిన ప్రాజెక్టులకు ఈ పొడిగింపు వర్తిస్తుందంట. సరిపోతుంది. పిఎం కుసుమ్ అంటే ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఎనఫ్. పిఎం కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఈ పథకం కింద 34,800 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంని 34,422 కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక సాయంతో అభివృద్ధి చేయడం లక్ష్యం. మొదటిగా March 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లో ప్రారంభమైన పిఎం కుసుమ్ పథకం వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి డీజిల్ మరియు గ్రిడ్ విద్యుత్పై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో భారత్ సౌరశక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనం పిఎం సూర్య గారు 2024 జనవరి మంత్ నుండి చూస్తున్నాం. పిఎం సూర్య గారు ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్, ఇటువంటివి. ఇక 2015 సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అమల్లోకి వచ్చింది. భారత్ నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ నుండి ఫ్రాంకోయిస్ హాలండ్ గారు సంయుక్తంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మన గురుగ్రామ్, హర్యానా. లింక్ చేసుకోండి. సౌరశక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనము. ఓకేనా, రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా, రైట్. ఇక నిధుల నమూనా ప్రకారం కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ, రైతులు 40% వాటా ద్వారా ఈ ప్రోగ్రాం అమలవుతుంది. ఓకేనా. సో పిఎం కుసుమ్ ఎప్పుడు ప్రారంభం? 2019 March 8. ఏ మంత్రిత్వ శాఖ? లక్ష్యం వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగము, రైతులకు శక్తి భద్రత మరియు కార్బన్ ఉద్గారాల తగ్గింపే లక్ష్యం అంట. ఎనఫ్ అడగవచ్చు. ఫైన్. ఇక భారతదేశానికి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలను కనుక అబ్జర్వ్ చేస్తే 2030 నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఇంధన ఆధారిత విద్యుత్ సామర్థ్యము. గుర్తుపెట్టుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యము. అదే 2030 నాటికి 300 గిగావాట్స్ సౌరశక్తి కూడా మన టార్గెట్. ఇక 2070 నాటికి నెట్ జీరో లక్ష్యము. ఇటువంటివన్నీ చూడండి. భారత ప్రధాని గ్లాస్గో వేదికగా కాప్ సదస్సులో పంచామృతిని ప్రకటించారు. ఆ పంచామృతి పైన ఖచ్చితంగా రానున్న యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇక రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ 48A పర్యావరణ పరిరక్షణ రాజ్యం యొక్క బాధ్యత. ఆర్టికల్ 51A క్లాస్ G పర్యావరణాన్ని కాపాడడం పౌరుల యొక్క కర్తవ్యం. ఇక సంబంధిత కార్యక్రమాలు భారతదేశంలో ఇంకేమైనా ఉన్నాయి ఇటువంటి పిఎం కుసుమ్ లాంటివి అంటే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన 2024 జనవరి మంత్లో ప్రకటిస్తే ఫిబ్రవరి మంత్లో అమల్లోకి వచ్చింది. ఓకేనా. ఇక గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ సోలార్ పీవీ మాడ్యూల్స్. ఇక నెక్స్ట్ వార్తల్లో నిలిచిన సదస్సులు, సమావేశాలు లేదా కాన్ఫరెన్సెస్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం లేదా కాన్ఫరెన్స్ గురించి చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించి ఏ పాయింట్స్ని ఫోకస్ చేయాలంటే సదస్సు పేరేంటి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి షెడ్యూల్, డేట్స్ ఏ తేదీల్లో, నెక్స్ట్ వెన్యూ ఎక్కడ, థీమ్ విషయానికి వస్తే థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ సదస్సును నిర్వహించేవారు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. నెక్స్ట్ సదస్సు పూర్తయిన తర్వాత దాని యొక్క అవుట్కమ్ ఏంటి, ఎందుకోసం ఉద్దేశించబడింది చూస్తే సరిపోతుంది. ఒక 4-5 పాయింట్స్ హార్డ్గా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇండియా ఫార్మా 2026 అనేది జరగబోతోంది. ఎప్పుడు జరగబోతోంది? ఈ నెల ఏప్రిల్ 13th, 14th 2 రోజుల పాటు. ఇది షెడ్యూల్ అయిన వాటిపైన కూడా అఫీషియల్గా షెడ్యూల్ అయింది అంటే పోటీ పరీక్షలో క్వశ్చన్ అడుగుతారు. షెడ్యూల్డ్
ఫిబ్రవరి 13th, 14th 2 రోజుల పాటు మన దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరగనున్న సదస్సు ఇండియా ఫార్మా 2026. ఫార్మా రంగానికి సంబంధించి మనందరికీ తెలుసు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి కానీ ఫార్మా రంగానికి సంబంధించి కానివ్వండి, ప్రపంచంలో భారత్ అద్భుతమైన గుర్తింపుతో ఉంది. ఓకేనా. మరి ఈ సంవత్సరం జరగనున్న ఇండియా ఫార్మా 2026 లేదంటే 9th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఫార్మా అని గుర్తుంచుకోండి. అంతర్జాతీయ స్థాయిలో మేధావులు, ప్రముఖులు, సైంటిస్టులు ఈ ప్రోగ్రాంకి రానున్నారు, ఈ సదస్సుకి. ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ వారు ఈ సదస్సుని నిర్వహించబోతున్నారు. మరి వీరికి సహకారం ఎవరెవరు ఇస్తారో చూద్దాము. ఫికీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఎట్సెట్రా. సో చూద్దాం. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఔషధ విభాగము ఆధ్వర్యంలో ఇండియా ఫార్మా 2026 9th ఎడిషన్ లేదా ఇండియా ఫార్మా 2026 ఎక్కడ జరగబోతోంది, ఎవరు నిర్వహించబోతున్నారు? ఈ సదస్సు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సహకారంతో నిర్వహించబడుతుంది. భారత ఔషధ రంగాన్ని పరిమాణ ఆధారిత నమూనా నుంచి విలువ మరియు ఆవిష్కరణ ఆధారిత గ్లోబల్ పరిశ్రమగా మార్చడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అంట. సదస్సు యొక్క థీమ్ ఇండియా ఫార్మా 2026 థీమ్ ఏంటంటే డిస్కవర్ ఇన్ ఇండియా. ఓకేనా. లీప్ ఫ్రాగింగ్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ అనేది థీమ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ఔషధ మరియు జీవశాస్త్ర రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణ మరియు అంతర్జాతీయ పోటీతత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది ఈ సదస్సు. భారతదేశాన్ని అధునాతన ఔషధ పరిశోధన, ఆవిష్కరణ మరియు ఆరోగ్య పరిష్కారాల గ్లోబల్ కేంద్రంగా నిలపడమే ఈ సదస్సు యొక్క ఉద్దేశము. ఏం లేదు, లైఫ్ సైన్సెస్, అందులో ఫార్మా రంగం విషయంలో ప్రాముఖ్యత ఉంటుంది ఈ సదస్సు. ఓకేనా. రైట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 2008 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది? రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. ఓకేనా. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 1927లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. రైట్. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ 1999 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. ఓకేనా. భారత ఔషధ పరిశ్రమ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్గా భారతదేశం ప్రసిద్ధి. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్, భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న వర్కల ఒక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుకి ఎంపికైంది. అదేంటంటే 20 cities towards zero waste. 20 cities towards zero wasteకి ఎంపికైన భారతదేశం నుండి ఏమంటాము, సిటీ ఏది అంటారు? వర్కల, కేరళ రాష్ట్రంలో ఉంది. డైరెక్ట్ అడుగుతారు, సింగిల్ లైన్లో గుర్తుంచుకునే టాపిక్. మరి 20 cities towards zero waste దీన్ని ఎవరు ప్రకటించారంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఉన్న ఆంటోనియో గ్యుటెరెస్ గారు ప్రకటించారు. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి. సో కేరళ రాష్ట్రంలోని వర్కల పట్టణం సిటీ 20 cities towards zero waste కార్యక్రమంలో తొలి జాబితాలో చోటు సంపాదించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్టుకి, ఒక ఇనిషియేటివ్కి మన భారతదేశం నుండి 1 లేదా 2 ప్రాంతాలు ఎంపిక అవుతున్నాయి అంటే వాటి గురించి అడుగుతారు. ఓకేనా. ఈ కార్యక్రమాన్ని యుఎన్ సెక్రటరీ జనరల్స్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ జీరో వేస్ట్ ఆధ్వర్యంలో యుఎన్ హ్యాబిటాట్ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ మద్దతుతో నిర్వహిస్తున్నారు. గుర్తుంచుకోండి, 20 cities towards zero waste అనే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే యుఎన్ సెక్రటరీ జనరల్స్ ఆంటోనియో గ్యుటెరెస్ గారు, తనకు సంబంధించి అడ్వైజరీ బోర్డ్ ఆన్ జీరో వేస్ట్ అనేది, మరియు యుఎన్ హ్యాబిటాట్ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళు నిర్వహిస్తున్నారంట. ఉద్దేశం వ్యర్థాల తగ్గింపు మరియు సర్క్యులర్ ఎకానమీ విధానాల్లో వినూత్న చర్యలు చేపట్టిన నగరాలను గుర్తించడం దీని యొక్క ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం ద్వారా సుస్థిర, సహనశీల మరియు సమగ్ర పట్టణ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నారు. ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే నగరాల నాయకత్వం మరియు ఆవిష్కరణలను గుర్తిస్తారు, ఉత్తమ పద్ధతుల మార్పిడి మరియు అనుభవాల పంచుకోలు, ఇతర నగరాలను జీరో వేస్ట్ మోడల్ వైపు ప్రోత్సహించడము, స్థానిక స్థాయిలో సర్క్యులర్ ఎకానమీ అమలుకు మద్దతు ఇవ్వడము. ఓకేనా.
సో యుఎన్ సెక్రటరీ జనరల్స్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ జీరో వేస్ట్ 2023లో ప్రారంభం. లక్ష్యం జీరో వ్యర్థ విధానాలు మరియు సర్క్యులర్ ఎకానమీ ప్రోత్సాహం కోసం. ఇక యుఎన్ హ్యాబిటాట్ ఐక్యరాజ్యసమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తోంది. 1978 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి నైరోబి, కెన్యా. ఇక నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ స్థాపన 1972, కెన్యా దేశంలో నైరోబి కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంగర్ ఆండర్సన్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్లో భాగంగా చూసినా కూడా దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ప్రతి టాపిక్ని ఎన్ని కోణాల్లో నేను లింక్ చేస్తూ చెప్తున్నాను అనేది. ఓకేనా? రైట్. సో కేరళ రాష్ట్రం నుండి కదా ఎంపిక వర్కల. సో కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రభుత్వం, పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్ గారు ఉన్నారు. కేరళ రాష్ట్రం 1956 ఇయర్లో ఏర్పాటు. రాజధాని వచ్చేసేసి తిరువనంతపురం. కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నెల. సో కేరళ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రీసెంట్గా MLAtrack.com అనే అంశంతో దేశంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేల ట్రాకింగ్ సంబంధించి వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో రైట్ టు ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. 100% డిజిటల్ లిటరసీని సాధించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. భారతదేశంలో స్టేట్స్ అఫీషియల్ మైక్రోబ్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. బ్యాసిలస్ సబ్టిలిస్ బ్యాక్టీరియా అని చెప్పేసి యూజ్ఫుల్ బ్యాక్టీరియా మనం చూసాము. భారతదేశంలో గ్రాఫిన్ పాలసీని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఇవన్నీ ఈ సంవత్సరం లాస్ట్ 2-3 మంత్స్లో న్యూస్లో ఉన్నవే. కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ చేయగలగాలి. అలా అయితేనే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? రైట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏప్రిల్ 1, 2026 ఈ రోజు నుండి అమల్లోకి వచ్చినాయి. ఓకేనా? స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ 2014, గోబర్ధన్ పథకం 2018. ఇక నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఏప్రిల్ 1, 2026 ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి. జీరో వ్యర్థ ల్యాండ్ ఫిల్ లక్ష్యం అనేది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈ టాపిక్ని లాస్ట్ 1 మంత్ బ్యాక్ డిస్కస్ చేస్తాం డైలీ కరెంట్ అఫైర్స్లో. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రాబోతోంది అని చెప్పాను. సో అమల్లోకి రావడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు న్యూ ఫినాన్షియల్ ఇయర్ ప్రారంభము. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభము. ఈ రోజు నుండి న్యూ ఐటీ యాక్ట్ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇవన్నీ ఇంపార్టెంట్, లింక్ చేసుకోవాలి. వాటన్నిటి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో. ఓకేనా? రైట్. సో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 అమల్లోకి వచ్చినాయి? వేడి స్థానంలో అమల్లోకి వచ్చినాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 స్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఏప్రిల్ 1, 2026 అమల్లోకి వచ్చినాయి. ఎవరు నోటిఫై చేశారు ఈ రూల్స్ని అంటే ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ని ప్రకటించింది. అమల్లోకి వచ్చినాయి వేటి స్థానంలో. ఈ నియమాలు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం పొందడం అనేది ప్రతి పౌరుడికి కూడా మన భారతదేశంలో ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగంగా సుప్రీంకోర్టు చెప్పింది చాలా కేసుల్లో. ఒక ఫేమస్ కేసు ఏంటంటే సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991. లింక్ అవ్వాలి. ఈ నియమాలు వ్యర్థాల నిర్వహణను సేకరించి పారవేయడం నుంచి సర్క్యులర్ ఎకానమీ విధానం వైపు మార్చడం లక్ష్యం అంట. ఓకేనా? ప్రధాన లక్ష్యం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ సాధించడము. సో 4 విధాల వర్గీకరణ తప్పనిసరి ఈరోజు నుంచి. ఓకే, మనం డస్ట్బిన్స్ అంటాం కదా, వాటిని కూడా. సో తడి వ్యర్థాలు కంపోస్టింగ్ లేదా బయోమిథనేషన్ కోసము, పొడి వ్యర్థాలు మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్కి, శానిటరీ వ్యర్థాలు భద్రంగా ప్యాక్ చేసి వేరు నిర్వహణ, ప్రత్యేక వ్యర్థాలు గృహ హానికర పదార్థాలు. ఓకేనా? సో వెట్ వేస్ట్ వచ్చేసేసి గ్రీన్లో వేయాలి. ఓకేనా? ఇవేంటి? ఇవి కంపోస్టబుల్. నెక్స్ట్ వచ్చేసేసి డ్రై వేస్ట్ని, ఇవి రీసైకబుల్స్, ఇవి వచ్చేసేసి బ్లూలో వేయాలన్నాడు సింపుల్గా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇన్సినరేటర్ చేస్తారు శానిటరీ వేస్ట్, వీటిని రెడ్లో వేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేర్ వేస్ట్ కలెక్షన్ సెంటర్కి పంపిస్తారు, వీటిని ఎల్లోలో. ఈ వేస్ట్ హజార్డస్ ఇటువంటివి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
సో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇక సంబంధిత వ్యర్థ నియమాలు భారతదేశంలో ఏమున్నాయంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022. మీకు గ్రూప్ 1 మెయిన్స్లో కానివ్వండి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో కానివ్వండి, వీటిపైన అడుగుతున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏంటి, ఇటువంటివి ఖచ్చితంగా అడుగుతారు ఎన్వైర్న్మెంట్ సెగ్మెంట్లో. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భవసాగర్ రిఫరల్ సెంటర్ డీప్ సీ ఫానా జాతీయ నిల్వ కేంద్రంగా గుర్తింపు అంట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు చేసిన ప్రకటన, భూపేంద్ర యాదవ్ గారు చేసిన ప్రకటన. భారతదేశంలో డీప్ సీ సముద్రం ఫానా జాతీయ నిల్వ కేంద్రంగా దేన్ని గుర్తించారు? జాతీయ నిల్వ కేంద్రం ఏంటంటే భవసాగర్ రిఫరల్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది చూస్తే సరిపోతుంది టాపిక్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రీసోర్సెస్ అండ్ ఎకాలజీ అందులోని. సో ఏంటంట సెంటర్ ఫర్ మెరైన్ అనున్న, మ్యారిటైమ్ అనున్న ఈ పదాలు వచ్చినాయంటే సముద్ర సంబంధిత అని అర్థాన్ని ఇస్తుంది. సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రీసోర్సెస్ అండ్ ఎకాలజీలోని భవసాగర్ రెఫరల్ సెంటర్ని డీప్ సీ ఫానా జాతీయ నిల్వ కేంద్రంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. ఈ గుర్తింపు బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 నిబంధనల కింద ఇవ్వబడింది. ఈ కేంద్రం భారతదేశ సముద్ర గర్భ జీవ వైవిధ్య పరిరక్షణ, అధ్యయనం మరియు పత్రికీకరణకు జాతీయ సౌకర్యంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 3500కు పైగా వర్గీకరించబడిన మరియు జియో రిఫరెన్స్ చేసిన వౌచర్ నమూనాలు ఉన్నాయంట. సరిపోతుంది, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారతదేశంలో డీప్ సీ ఫానా జాతీయ నిల్వ కేంద్రంగా దేన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం? ఈ భవసాగర్ రెఫరల్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రీసోర్సెస్ అండ్ ఎకాలజీ. ఓకేనా, ఫైన్. బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ జీవ వైవిధ్య చట్టం 2002 భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? నెక్స్ట్ ఓకేనా, సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రీసోర్సెస్ అండ్ ఎకాలజీ కొచ్చి కేరళ కేంద్రంగా పనిచేస్తుంది. 1998 ఇయర్లో స్థాపన. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? జితేంద్ర సింగ్ గారు. మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కన్సర్న్ మినిస్టర్గా జితేంద్ర సింగ్ గారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది. సో స్పెయిన్ లాస్ట్ 3 days నుండి న్యూస్లో ఉంది. ఇటలీ ఈరోజు న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం అశాంతికి అడ్డాగా మారింది వెస్టర్న్ ఏషియా. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ యుద్ధ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. February 27 అప్పటి నుండి మార్చ్ మొత్తం కూడా మనము దారుణమైన పరిస్థితులు చూసాము. చాలా ప్లేసెస్ గురించి డిస్కస్ చేసాము. మరి అమెరికాకి సంబంధించి కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పచ్చు. అందులో స్పెయిన్, ఇటలీ. ఆ నిర్ణయం ఏంటంటే అమెరికా యుద్ధ విమానాల ఆపరేషన్లపై నిషేధం విధించినాయి. అమెరికా యుద్ధ విమానాల ఆపరేషన్స్ దేనిపైన ఇరాన్కి లేదా ఇరాన్పై దాడుల కోసం ఈ బాంబర్స్ కానీ వీటితో వెళ్తుంది కదా, వాటిని మా దేశంలో ల్యాండ్ చేయడానికి వీలు లేదని, అది కూడా నాటోలో మెంబర్ కంట్రీస్ చెప్పిన ప్రకటన. సో స్పెయిన్, ఐరోపా ఖండంలోని ఒక దేశం స్పెయిన్, ఇంకోటి వచ్చేసేసి ఇటలీ. ఈ 2 దేశాలు కూడా తీసుకున్న నిర్ణయం. యుఎస్ ప్లేన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇరాన్ అటాక్స్, వాటికి అనుమతి లేదు మా దేశంలో ల్యాండ్ అవ్వడానికి అని చెప్పేసేసి. సో ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాల కోసం అమెరికా సైనిక విమానాలు తన గగనతలం మరియు సంయుక్త సైనిక స్థావరాలను ఉపయోగించకుండా స్పెయిన్ నిషేధం విధించింది. అదే దారిలో ఇటలీ కూడా వెళ్ళింది ఈరోజు. ఈ ఘర్షణను స్పెయిన్ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని పేర్కొంది. ఇక్కడ వింత ఏంటంటే అటు స్పెయిన్ అటు ఇటలీ 2 కూడా నాటో మెంబర్ కంట్రీస్. ఓకేనా, ఫైన్. స్పెయిన్ యూరోపియన్ యూనియన్ మరియు నాటో సభ్య దేశము. ఓకేనా, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ April 4, 1949 స్థాపన. బ్రసెల్స్ బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి 32 సభ్య దేశాలు. ఓకేనా, ఇక యూరోపియన్ యూనియన్ గురించి 1993 మ్యాస్ట్రిచ్ట్ ఒప్పందం ద్వారా స్థాపన. బ్రసెల్స్ బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది. 27 సభ్య దేశాలు ఉంటాయి. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఏమో ఉర్సులా వ్యాండర్లియన్ అండ్ యూరోపియన్ కౌన్సిల్ చీఫ్గానేమో యాంటోనియో కోస్టా. వారిద్దరూ రీసెంట్గా మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకి
ముఖ్య అతిథులుగా వచ్చారు 2026 సంవత్సరానికి గాను. లింక్ చేసుకోండి. ఇక స్పెయిన్ రాజధాని వచ్చేసేసి మ్యాడ్రిడ్, కరెన్సీ యూరో, ఎందుకంటే యూరోజోన్లో మెంబర్ కంట్రీ. ప్రధానమంత్రి అక్కడ స్పెయిన్లో పెడ్రో శాంచెజ్. ఓకేనా. ఇక ఇటలీ దేశ రాజధాని వచ్చేసేసి రోమ్. అండ్ ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు జార్జియా మెలోని. లింక్ చేసుకోండి. ఓకేనా. సో నాటోకి సంబంధించి ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వర్ధమాన అంశాలు. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. మీకు ప్రతిరోజు మన CA 360 కోర్స్లో ఈవినింగ్ 7 లోపే వీడియోని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రతిరోజు చూడండి. సబ్జెక్ట్ని లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని చాలా సైంటిఫిక్ అప్రోచ్తో చెప్తున్నాను. ప్రతి టాపిక్ని ఓపికగా చెప్తున్నాను. అండ్ మన కరెంట్ అఫైర్స్ చూస్తే జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా 100% స్కోర్ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ కోణంలో 100%, జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోరింగ్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రీయ అంశాలు. ఏపీ మరియు తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం స్పెషల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నాను. ఏపీ టాపిక్స్ అన్నీ, తెలంగాణ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీకి సంబంధించి ఈరోజు 3 టాపిక్స్ ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి ఒక టాపిక్ న్యూస్లో ఉంది, చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు ప్రోత్సాహం కోసము ఏపీ సైన్స్ సిటీ మరియు NISCPR మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో ఎవరెవరు భాగస్వాములు, ఎందుకోసం ఈ ఒప్పందం ఉద్దేశించబడింది చూస్తే చాలు. సో ఇక్కడ NISCPR అంటే ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్. ఈ సంస్థ 2021 సంవత్సరంలో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. సో ఈ సంస్థ NISCPRకి అండ్ ఏపీ సైన్స్ సిటీకి మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు మరింత ప్రోత్సాహం కల్పించడము. ఏపీ సైన్స్ సిటీ మరియు జాతీయ విజ్ఞాన ప్రసార విధాన పరిశోధన సంస్థ NISCPR శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణ రంగాల్లో ఉమ్మడి పరిశోధనలు ప్రోత్సహించేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్య మరియు పరిశోధనకు మద్దతు అందించడమే లక్ష్యం అంట. రాష్ట్రంలో సైన్స్ కమ్యూనికేషన్ కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, సదస్సులు, కార్యశాలలు నిర్వహించబడతాయి. ఓకేనా. సో విద్యార్థులు మరియు పరిశోధకులకు విద్యాపరమైన సహకారం, మార్గదర్శకత్వం అందించబడుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సామాజిక సవాళ్లను ఎదుర్కొనే కార్యక్రమాలు చేపడతారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు 17 లక్ష్యాలు. మీకు ఒక్కొక్క టాపిక్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి లింక్ చేస్తూ చెప్తున్నాను, ఏ గోల్తో ఏ టాపిక్ లింక్ అవుతుందని. అవన్నీ మీకు ఐడియా వచ్చి ఉంటాయి ఇప్పటికే, రైట్. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అత్యున్నత సంస్థ అని చెప్పవచ్చు. 1942 ఇయర్లో స్థాపన. ఆ సంస్థకి ఎక్స్ అఫీషియల్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. సంస్థకి డైరెక్టర్ జనరల్గా, సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి డైరెక్టర్ జనరల్, మహిళా డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలైసెల్వి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ SNT పరిధిలోని సంస్థ ఇది, రైట్. ఇక నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 జాతీయ పంచాయతీరాజ్ పురస్కారాలు వచ్చినాయి అంట. 5 గ్రామ పంచాయతీల పేర్లను గుర్తుంచుకోండి, ఏ డిస్టిక్లో ఉన్నాయి. ఉత్తమ పంచాయతీ సేవలకు కానీ సింపుల్గా చెప్పాలంటే మనకు పంచాయతీరాజ్ అనేది ఇక్కడ కీవర్డ్. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 లింక్ చేసుకోండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో. మరియు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అమల్లోకి వచ్చింది 1993 ఏప్రిల్ 24th. అందుకే ప్రతి ఏడాది ఏప్రిల్ 24th పంచాయతీరాజ్ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ప్రధాని కాలంలో చేయబడింది అంటే PV నరసింహారావు గారు, సౌత్ ఇండియా నుండి ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. ఇకపోతే 73వ రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగంలో జోడించింది ఏంటంటే 11వ షెడ్యూల్లో 29 అధికారాలు ఉంటాయి పంచాయతీరాజ్ సంబంధించి.
ఇక పంచాయతీరాజ్ గురించి రాజ్యాంగంలో పార్ట్ 9లో మనం నేర్చుకుంటాం. ఆర్టికల్ 243A నుండి 243O వరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ 5 అవార్డులను సాధించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో. ఓకేనా. సో ప్రస్తుతం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, లలన్ సింగ్. ఇక్కడ పంచాయతీల పేర్లు గుర్తుంచుకోండి. శృంగవరం గ్రామ పంచాయతీ, అది నాతవరం మండలంలో ఉంది, విశాఖపట్నం జిల్లా. ఈ పంచాయతీ ఎందుకు పురస్కారం గెలుచుకుంది అంటే సుపరిపాలన పంచాయతీ థీమ్లో మొదటి స్థానమంట. బొక్కసంపాలెం గ్రామ పంచాయతీ తిరుపతి జిల్లాలో ఉంది, మహిళలకు ప్రోత్సాహకర పంచాయతీ థీమ్లో ఇది మొదటి స్థానమంట. చెమ్మలపల్లి గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది, పేదరిక నిర్మూలన మరియు జీవనోపాధి కల్పన థీమ్లో ద్వితీయ స్థానము. గుండమాల గ్రామ పంచాయతీ కొత్తపల్లెం మండలం ప్రకాశం జిల్లా స్వయం సమృద్ధి మౌలిక వసతుల థీమ్లో తృతీయ స్థానం అంట. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో చిత్తూరు జిల్లా కుప్పం మండలం తృతీయ స్థానము దక్కించుకుంది. ఈ గుర్తింపు ద్వారా ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి మరియు సుస్థిర గ్రామీణ అభివృద్ధిలో విశిష్ట ప్రగతి సాధించినట్లు వెల్లడైంది. ఈ గ్రామ పంచాయతీల పేర్లు గుర్తుపెట్టుకోండి. రైట్. ఏనఫ్ ఇదంతా మీకు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే. రైట్. ఇక దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పంచాయతీల కృషిని గుర్తించేందుకు అందజేస్తారు పురస్కారాన్ని. ఓకేనా. రైట్. సో ఏదైనా ఒక చిన్న టాపిక్ అయినా సరే దానికి సంబంధించి సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, బేసిక్ పాయింట్స్. ఇక ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది, లార్జెస్ట్ పార్టీ టీడీపీ, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గవర్నర్గా అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు. సో అమరావతికి సంబంధించి రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెబుతూ ఒక చట్టం పార్లమెంట్ వరకు వచ్చింది. సో దాని గురించి మనం ఫ్యూచర్లో స్పెషల్ వీడియో డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఏప్రిల్ 1, 2026 ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం అనేది ప్రారంభమైంది. సో చేనేతలకు కానివ్వండి, అలా మనకు ఈ ఉచిత విద్యుత్ పథకం యొక్క బెనిఫిట్ ఏంటి చూద్దాం ఇక్కడ. సో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 93,000 చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 పవర్ లూమ్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకము ఈ రోజు నుంచి ఏప్రిల్ 1, 2026 నుంచి అమలంట. ఉచిత విద్యుత్ పథకం అమలుకు ఏటా ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందంటే 150 కోట్ల రూపాయలు. ఓకేనా. సో సరిపోతుంది, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఉచిత విద్యుత్ పథకం ఏ రోజు ప్రారంభమైంది, ఎవరికి బెనిఫిట్, ఎంతమంది లబ్ధిదారులు ఏంటి. 11,488 పవర్ లూమ్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఇది. ఓకేనా. ఫైన్. సో సూపర్ 6లో భాగంగా అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. రైట్. ఇక మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్రంలో ఎవరున్నారు, గిరిరాజ్ సింగ్ గారు. ఇక చేనేత రంగానికి సంబంధించిన పథకాలు జాతీయ స్థాయిలో చూస్తే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NHDP, యాన్ సప్లై స్కీమ్ ఉంది, PM మిత్రా స్కీమ్, ఆ 7 అభివృద్ధి కార్యక్రమాలు చూడండి, హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్, ఇవన్నీ కూడా. ఇక రాజ్యాంగంలో ఆర్టికల్ 43 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది కదా, పార్ట్ 4లో ఆర్టికల్ 43 గ్రామీణ ప్రాంతాల్లో గృహోపాధి మరియు సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహం కోసం ఉద్దేశించబడింది. కుటీర పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చూస్తే కాగ్ రిపోర్ట్ అనేది న్యూస్లో ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదిక. సో కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్. సో కాగ్ గురించి రాజ్యాంగంలోని 5వ భాగంలో రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 148 నుండి 151 వరకు చూస్తాం మనం. దేశమంతటికి ఒకరే కాగుంటారు, కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఆడిటింగ్ చేసే అధికారి. మరి కాగ్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సంజయ్ మూర్తి గారు పేరు గుర్తుపెట్టుకోండి. గతంలో గిరీష్ చంద్ర ముర్ము గారు ఉండే, ప్రస్తుతం సంజయ్ మూర్తి గారు కాగ్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సో తెలంగాణ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదికని రిలీజ్ చేసింది. డైరెక్ట్ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో మూలధన వ్యయం అనేది తగ్గుతుందంట. మనము ఎకానమిక్స్ సబ్జెక్టులో భాగంగా చాలా టర్మినాలజీ గురించి చూసాము. మీకు బడ్జెట్ అప్పుడు కూడా చెప్పాను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అని. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వానికి సంబంధించి డే టు డే ఎక్స్పెన్సెస్, ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షను, ఇవన్నీ వస్తాయి. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దట్ క్రియేట్స్ అసెట్స్, భవిష్యత్తులో ఆస్తులను సృష్టిస్తాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం చేసే ఖర్చు, ఇవన్నీ కూడా. సో తెలంగాణలో తగ్గుతుందంట. సో మార్చ్ 30, 2026 రోజున తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ శాసనసభలో 2021-25 కాలానికి సంబంధించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సేకరిస్తున్న అప్పులలో మూలధన వ్యయం శాతం తగ్గినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం 56,968 కోట్ల రూపాయల అప్పులు తీసుకోగా మూలధన వ్యయం 36,072 కోట్లుగా నమోదైంది. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వము 50,528 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని 43,918 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసిందంట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సేకరిస్తున్న అప్పుల్లో మూలధన వ్యయం శాతం తగ్గినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఓకేనా? 2024-25లో అప్పులు పెరిగినప్పటికీ అభివృద్ధి పనులపై ఖర్చు తగ్గినట్లు కాగ్ స్పష్టం చేసింది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాగ్ ప్రస్తుత కాగ్గా సంజయ్ మూర్తి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో గిరీష్ చంద్ర ముర్ము గారు ఉండే. ఓకేనా? కాగ్కి సంబంధించి 1950 స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఆర్టికల్ 148 రాజ్యాంగబద్ధం కాగ్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల ఆడిటింగ్ నిర్వహణ. ఆర్టికల్ 148 కాగ్ స్థాపన. ఆర్టికల్ 149 కాగ్ విధులు మరియు అధికారాల గురించి చెప్తుంది. 150 ఖాతాల రూపం గురించి. కాగ్ తన రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సమర్పిస్తారు. సో చూడండి, ప్రతి టాపిక్, ఎంత చిన్న టాపిక్ అయినా మ్యాక్సిమం డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఇక మూలధన వ్యయం అంటే ఏంటి చెప్పాను కదా, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఆర్థిక క్రమశిక్షణ మరియు లోటు నియంత్రణ లక్ష్యం కోసం. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న, 2026 సంవత్సరానికి గాను మార్కోని పురస్కార గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ రంగంలో చేసిన విశేష కృషికి గాను గుర్తింపు. ఓకేనా? మీకు మార్చ్ మంత్లో చాలా పురస్కారాల గురించి డిస్కస్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే మార్చ్ మంత్ని అవార్డ్స్ మంత్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆస్కార్ పురస్కారాల గురించి చూసాము, ప్రిట్జ్గర్ పురస్కారం గురించి చూసాము, అబెల్ పురస్కారం గురించి చూసాము, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ గురించి చూసాము. భారతదేశం విషయానికి వస్తే జ్ఞానపీఠ పురస్కారం చూసాము, సాహిత్య అకాడమీ పురస్కారం చూసాము, సంగీత కళానిధి పురస్కారం చూసాము, సరస్వతి సమ్మాన్ పురస్కారం గురించి చూసాము, అండ్ అట్సెట్రా. తెలంగాణ రాష్ట్రం సంబంధించి గద్దర్ అవార్డ్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. సో ఇక్కడ మార్చ్ మంత్లో వార్తలు నిలిచిన ఒక టాపిక్ మార్కోని పురస్కారము. సో ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ April 1, 2026 ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా ప్రారంభమైన సెన్సస్ రిలేటెడ్ టాపిక్. నెక్స్ట్, భారత నౌకాదళానికి కొత్తగా 3 నౌకలు, వాటి పేర్లేంటి, ప్రత్యేకత ఏంటి, ఎవరు తయారు చేశారు. ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి, దీవి ప్రాంతాల్లో త్రివిధ దళాల సంయుక్త సైనిక విన్యాసము. నెక్స్ట్, భారత వైమానిక దళానికి పర్వత రాడార్ వ్యవస్థల కోసం 1,950 కోట్ల రూపాయల ఒప్పందం, రక్షణ శాఖ BEL మధ్య ఒప్పందము. పాముకాటు మరణాలు దక్షిణాదిలోనే అధికమని చెప్పేసేసి ఇటీవల పార్లమెంట్కి ఇచ్చిన సమాధానము కేంద్ర ప్రభుత్వము. PM కుసుమ్ పథకం గడువు 2027 మార్చి వరకు పొడిగింపు. అండ్ ఇండియా ఫార్మా 2026 9th ఎడిషన్ సదస్సు. 20 cities టువర్డ్స్ జీరో వేస్ట్ ఇనిషియేటివ్. ఓకేనా? ఇందులో వర్కల ఎంపిక కేరళ రాష్ట్రం నుంచి. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినాయి. అండ్ భావసాగర్ రిఫరల్ సెంటర్ డీప్ సీ ఫానా జాతీయ నిల్వ కేంద్రంగా గుర్తింపు ఎక్కడ ఉంది. అండ్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా సైనిక విమానాలకు స్పెయిన్, ఇటలీ నిషేధం పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు ప్రోత్సాహం, ఏపీ సైన్స్ సిటీ మరియు NISC PR ఒప్పందము.
ఏపీ పంచాయతీరాజ్కి అవార్డుల పంట, గ్రామ పంచాయతీల పేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమైన చేనేతలకు ఉచిత విద్యుత్ పథకము. అండ్ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఆ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న, 2026 సంవత్సరానికి గాను మార్కోని పురస్కార గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ రంగంలో కృషికి గాను ప్రకటిస్తారు? ఓకేనా. సో ప్రతిరోజు క్లాస్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్స్లో నేను అప్లోడ్ చేసే PDF, ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు PDF రూపంలో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. తప్పనిసరిగా చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.